ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై రివ్యూస్. నేను మీ సుధీర్. లైవ్ అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇప్పుడు కరెంట్ లైవ్లో జరుగుతున్న అప్డేట్తో మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. అండ్ లైవ్ అప్డేట్ ఏంటంటే, బిగ్ బాస్ తెలుగు సీజన్ చరిత్రలో ఎప్పుడూ లేనిది 2 కెప్టెన్స్ అంటండి. ఈ వీక్ 2 కెప్టెన్స్. ఎందుకు 7 ఉన్నారు కంటెండర్స్, కానీ 2 కెప్టెన్స్ అని చెప్పారు. అది ఎలా జరిగింది, ఏంటి, అసలు ఆ 2 కెప్టెన్సీ కాన్సెప్ట్ ఏంది అనేది అయితే అర్థం కాలేదు. జరిగిన తర్వాత, కెప్టెన్స్ అయిన తర్వాత చూసుకుందాం. దాని గురించి ఏం చెప్తారు, ఎవరి రోల్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కంటెండర్స్ ఉన్నారు. నిఖిల్ ఆల్రెడీ డైరెక్ట్ కంటెండర్ పవర్ ఉంది కాబట్టి ఆయన డైరెక్ట్ కంటెండర్ అయ్యారు. మిగతా 6 ఎవరైతే ఉన్నారో 6 శ్రీనివాస్ సాయి, రమ్య, గౌరవ్, ఆయేషా, మాధురి గారు అండ్ మన సుమన్ శెట్టి గారు. ఈ 6 ఇద్దరిద్దరు చొప్పున 3 పేర్స్గా డివైడ్ అవ్వమన్నారు. సో ముగ్గురు 3 పేర్స్గా, అదే మూడు పేర్స్ వాళ్ళు డిసైడ్ చేసి బిగ్ బాస్కి అనౌన్స్ చేసేసారు. సో వీళ్ళ మధ్యలో ఒక టాస్క్, సెకండ్ లెవెల్ టాస్క్ జరిగి, ఈ టాస్క్లో ఒక పేరు గెలిచిద్దా, 2 పేర్స్ పెడతారా అనేది మనం వేచి చూడాలి. నాకు తెలిసినంత వాటికి 6 నుంచి ఒక ఇద్దరిని తీస్తారనుకుంటున్నాను. అంటే ఒక పేరు విన్ అయింది. ఆ విన్ అయిన పేరు ఇద్దరు ప్లస్ మన నిఖిల్, వీళ్ళు ముగ్గురు కలిసి కెప్టెన్సీ కోసం పోటీ పడతారు. అందులో ఎవరు ఏంటి, ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు, ఇద్దరు కెప్టెన్సీ అసలు ఎలా, ఆ కాన్సెప్ట్ ఎలా అనేది మళ్ళీ అప్డేట్ ఇస్తాను మీకు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వీళ్ళకి సెకండ్ లెవెల్ ఆఫ్ టాస్క్లో గ్రేవియార్డ్ టాస్క్ ఉంటుంది. గ్రేవియార్డ్ టాస్క్ అంటే ఒక పార్ట్నర్ని లాక్ చేసి ఉంటారు గ్రేవియార్డ్లో. సెకండ్ పార్ట్నర్ వచ్చేసరికి కీస్ ఎత్తుక్కొని వచ్చి ఆ పార్ట్నర్ని విడుదల చేయాలి. విడుదల చేసిన వాళ్ళు గెలుస్తారు. సో ఇది టాస్క్. సో ఇప్పుడు ఈ పేర్స్లో ఎవరు గెలుస్తారు, కెప్టెన్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. సో మరిన్ని లైవ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.